హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే కోవెటల కోసం కోడిగుడ్డు తర్వాత ఆలుగడ్డ ఫ్రై చేస్తున్నాను. చూడండి, ఆమ్లెట్ లాగానే ఉంటుంది ఇది. దీనికి కావాల్సినటువంటి ఉల్లగడ్డలు ముందుగానే మనం కడిగి పెట్టుకోవాలి. తర్వాత నూనెలో ఫ్రై చేసుకోవాలి. టైం అయితే 1:30 అయిపోయింది. అప్పుడు చెప్పింది అప్పటికప్పటికి ఇంకా తయారు చేయాలి కాబట్టి చేస్తున్నాను. ఉల్లగడ్డలన్నీ నూనెలో వేయించుకోవాలి. అది నూనె కాగేటప్పుడు మనము కొంచెము మొక్కజొన్న పిండి కూడా వేసుకోవాలన్నమాట. ఎందుకంటే కొంచెం ఆలుగడ్డ క్రిస్పీగా వస్తుంది. తర్వాత ఏమంటే నూనె కూడా ఎక్కువ మాడకుండా ఉంటుంది. తర్వాత ఏమైందంటే ఇవన్నీ వేయించుకున్నాక వంకాయలు కూడా మనం స్లైసెస్ లాగా అంటే కొంచెం పొడవుగా సన్నగా కట్ చేసుకొని అవి కూడా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఏం చేయాలంటే కోడిగుడ్లు ముందుగా 4 కోడిగుడ్లు కొట్టి దాంట్లో కొంచెం ఉప్పు మిరియాల పొడి వేసుకొని ముందుగా మనం వేయించుకున్న ఈ ఉల్లగడ్డలు ఉంటాయి కదా, ఇవన్నీ ఒక బాండల్లో వేసుకున్నాక దానిపైన ఈ కోడిగుడ్డు మొత్తం వేసేసి కొద్దిసేపు మూత పెట్టేస్తే మగ్గిపోతుంది. అలానే ఈ వంకాయలు కూడా వేయించుకున్న వంకాయలు పెట్టుకొని ప్లేట్లో ఇంకా కుబోసేసుకొని తినడమే, అంతే.